వెల్కమ్ టు తెలుగు బ్రాడ్కాస్టింగ్ ఛానల్. దశాబ్దాల తరబడి ఫ్రెండ్లీ కంట్రీస్గా ఉన్న భారత్ కెనడాల మధ్య దూరం పెరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై 2006 నుంచి 2015 వరకు కెనడాకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు స్టీఫెన్ హార్పర్ మాట్లాడుతూ భారతదేశాన్ని విడదీయాలని లేదా దేశంలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించే అరాచక శక్తులు వేర్పాటువాదులతో సంబంధాలు తెంచుకోవాలని, భారత్ మళ్ళీ దగ్గర కావాలంటే ఇదొక్కటే మార్గమని చెప్పారు. ఖలిస్తాన్ టెర్రరిస్టులు, జిహాదీలకు కెనడా గవర్నమెంట్ దూరంగా ఉండకపోతే ఎప్పటికీ ఢిల్లీకి దగ్గర కాలేమని అన్నారు. అయితే కెనడాలో జరిగిన ఖలిస్తానీ యాక్టివిటీ హర్దీప్ సింగ్ నిజర్ మర్డర్ పై భారత్ కి సంబంధించిన రా ఏజెన్సీ ఉందని చెప్పిన జస్టిన్ ట్రూడో గవర్నమెంట్ ఇదే విషయాన్ని కోర్టులో ఆధారాలతో నిరూపించలేకపోయారు. దీనిపై స్టీఫెన్ హార్పర్ ని ప్రశ్నించగా, ఖలిస్తానీలు తమ డెమోక్రసీ కోసం పోరాడవచ్చని, కానీ వారి డెమోక్రసీ పైన కెనడా గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అలాగే హర్దీప్ సింగ్ మర్డర్ పై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. 1983 జూన్ 23న ఎయిర్ ఇండియా విమానం కనిష్కపై ఖలిస్తాన్ టెర్రరిస్టులు దాడి చేసిన ఘటనపై స్టీఫెన్ హార్పర్ పీఎంగా ఉన్న టైంలో ఇన్వెస్టిగేషన్ చేసి భారతదేశానికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం కెనడాకి భారత్ కి మధ్య దూరం పెరగడానికి కారణమైన కెనడా మాజీ అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న మార్క్ కార్నీ మాత్రం భారతదేశంలో తిరిగి సంబంధాలు పెట్టుకుంటామని చెప్పారు. థ్యాంక్ యూ.